ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వెప్పుడు నా చెల్లెల్లా కనిపించవమ్మా. నా తర్వాత నా బాధ్యతలన్నీ మోసే తమ్ముళ్ళ కనిపిస్తావు. విజయ, నువ్వు ఓడిపోయి మన కుటుంబాన్ని ఓడిస్తావా, గెలిచి మన కుటుంబాన్ని గెలిపిస్తావా? అన్నయ్య, ఎలాగైనా ఈ పోటీలో గెలుస్తాను, మన కుటుంబాన్ని గెలిపిస్తాను. ఎంత ప్లాన్ చేసినా ఇది ముందుకు వెళ్తూనే ఉంది. అత్త, పదత్త. వీడెలా వచ్చాడు? అత్త చూస్తే కాళ్ళు ఇరగొడుతుంది, పులి చూస్తే మింగేస్తుంది. ఎట్ట వెళ్ళాలి? రే, ఏం చేస్తున్నావురా? పులి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టదని చెప్పుండదు కానీ కిటికీలో నుంచి పోకూడదని చెప్పుండలేదుగా, అందుకే ఇట్ట పోతాండా. రే, వద్దు, నా మాట విను. ఏం కాదులేనా, విన్న వచ్చేస్తా, నువ్వు మేనేజ్ చేయి. నాన్నకు తెలిస్తే చంపేస్తారా? వద్దురా. తెలిసేలోపు వచ్చేస్తానన్నా. ఉద్దన్న పని చేసి ఇంట్లో నుంచి బయటికి పోవడానికి రెడీ అయ్యాడనమాట. అయినా వాడు అలా వెళ్తుంటే ఇంట్లో వాళ్ళు మాత్రం వెళ్ళనివ్వరు కదా. ఈయనెక్కడున్నాడో? ఓయ్ మీటరు, ఏంది? త్వరగా వెళ్ళు, వాళ్ళందరూ దాటిపోతా ఉన్నారు. సైకిల్ తొక్కాలా గెలవాలా అని ఇలా కింద పడిపోయి ఉండవేంది? ఆడ చూడు, వాళ్ళంతా ఎట్టా పోతా ఉన్నారు. లే బాబా, సైకిల్ తీసుకో. నేనేం పడిపోలేదు కోట్రు, వాళ్ళు మోసం చేస్తున్నారు. గెలవడం చేతగాని వాళ్ళే మోసం చేస్తారు. జీవితంలో గెలవాలంటే ఇట్లాంటి దెబ్బలు దాటాలి పాపా. ఈ మాత్రం దానికేనా
నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుండవు. నా అవసరాలు నన్ను గెలిపిస్తాయి, నేను ఎట్టన్నా గెలుస్తానని ఏవేవో మాట్లాడినావే. హ? ఇదేనా సంబరం? హ, సరే ఇంకెందుకు, ఇట్నే పోయి హాస్పిటల్లో ఆయింట్మెంట్ రాయించుకొని ఇంటికి పో. నేను సైకిల్ తీసుకొని ఇంటికి పోతా. ఏ కోట్రు ఏంది రోషం వస్తుండదా? నా మీద కాదు బాబాయ్ రోషం పౌరుషం, పోటీ మీద చూపించు. ఇంకా ఏం దట్ట చూస్తా ఉండవు? నేను చెప్పే కబుర్లు వినడమేనా? సైకిల్ ఎక్కేదేమన్నా ఉండదా? నీ వల్ల కాదులే పాపా. పోటీ పడి అట్టాకు గెలవలేవని ఓట ఒప్పుకోలేక ఇట్టా నటిస్తా ఉండవు నువ్వు. నటించడం ఏంట్రా, గెలిచి చూపిస్తాను చూడు. హ, మాటలు చెప్పడం కాదు, చేసి చూపిస్తే కదా. ఏంది నన్ను చూస్తా ఉండవు? ఆడ పోతా ఉండరు, త్వరగా పో. వెళ్ళు ఎల్లో గో, పో 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 గో. పో పో పో. రేయ్ ఏడుండో, అర్జెంటుగా షూ తీసుకొని పోయి ఎల్లు ఎల్లు పాపా, కమాన్. దాని కదేంటో చూద్దామని వస్తే కరెక్ట్గా వీడొచ్చాడు. వీడిని అలా వదిలిపెడితే ఎలా? అర్జెంటుగా మావయ్యకి ఫోన్ చేయత్తా. చిరుబావ సంగతి ఆయనే చూసుకుంటాడు. అదే చేస్తాను. హలో బావగారు, చెప్పమ్మా. ఈ విషయం చెప్పకూడదనుకున్నాను, కానీ బయట తిరిగి గొడవలు చేస్తే మళ్ళీ మీకెక్కడ మాట వస్తుందో, మీరెక్కడ బాధపడతారేమోనని చెప్పక తప్పటం లేదు. ఏ విషయం అమ్మా? మన చిరు విషయం బావగారు. మళ్ళీ ఏం చేశాడు? మీరు ఇల్లు కదలొద్దని చెప్పారా? బయటికి వెళ్తే ఇంట్లోకి రానివ్వనని చెప్పారా? అయినా మీ మాటకు విలువివ్వకుండా బయటకొచ్చాడు. అవునా? ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ సైకిల్ పోటీలు జరుగుతుంటే అక్కడ కనిపించాడు బావగారు. అసలు నా మాట అంటేనే లెక్క లేకుండా పోయింది వాడికి. అదే కదా బావగారు, నాకు బాధేసింది. అందుకే మీకు ఫోన్ చేశాను. ఇంటి నుంచి కదలొద్దంటే బయట తిరుగుతున్నాడా? అవును బావగారు, నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే ఇంటికెళ్ళి చూడండి. సరే, ఇప్పుడే వెళ్తానమ్మా.